నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మహిమనే కోల్పోయినాడు. మహిమ స్వరూపి మహిమను విడిచి వచ్చినాడు తన మహిమను మనకివ్వడానికి. ఒక్కసారి సిలువలో గెత్సెమనే తోటలో ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెమట నేలన పడుతున్న గొప్ప రక్త బిందువుల వలె మారిందంట. లూకా 22:44 రాయబడి ఉంటుంది. ఆయన చెమట నేలన పడుతున్న గొప్ప ఏందంట, రక్త బిందువుల్లాగా మారిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెమట రక్తంగా మారింది. అయిపోయిందా అంటే ఆయనను బంధించి ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు. తీర్పు కొరకు మనుషుల ముందు నిలబెట్టినారు. మనుషులంతా సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము. పాపమెరగని ఆయనను, జీవాధిపతిని మీరు చంపితిరి, కానీ దేవుడు ఆయనను లేపి ఉన్నాడు. మీరు సిలువ వేసినారు, మరణానికి అప్పగించినారు, సిలువకు అప్పగించినారు. జీవాధిపతి ఆయన. ఏం చేయాలి? ఈ బోధకుణ్ణి సిలువేయండి. ఏం తప్పు కనబడలేదు, అయినా పర్లేదు, సిలువేయండి. హల్లెలూయా. శిక్షించడానికి అప్పగిస్తే కాళ్ళు చేతులు గట్టి దిగంబర శరీరం మీద 39 కొరడా దెబ్బలు కొడితే ఒక్కొక్క కొరడా అంచున సీసం ముక్కలు, గాజు ముక్కలు, ఇనుప ముక్కలు, సీసం ముక్కలు జత చేసి పెడతారట. రోమా సామ్రాజ్యం ప్రకారం ఆ సైనికులు పిడి బలంగా పట్టుకునే సైనికులు ఆ దిగంబర శరీరం మీద కొట్టినప్పుడు ఆ అంచున ఉన్న కొరడా ఎముక ముక్కలు, సీసం ముక్కలు, గాజు ముక్కలు, ఇనుప ముక్కలు శరీరంలోకి దిగబడిపోయారట. ఇంకో దెబ్బ కొట్టడానికి లాగితే మాంసం నరనరం ఎముక వరకు చీల్చుకొని వచ్చేదట. ఒక్క దెబ్బ కాదు, 2 దెబ్బలు కాదు, ఒకటి తక్కువ 40 దెబ్బలు, 39 కొరడా దెబ్బలు. ఈ వైపు తిప్పి కొడితే ఇక పొట్టపేగులు బయటపడతాయేమన్నంతగా చిత్తగొట్టినట్టు అయిపోయింది దేహం అంతా. దేవునికి స్తోత్రం. ఇది పానార్పణంగా పోయబడడం. ఆయన ఏమంటాడో తెలుసా? ఆయనను నాయందు బయలుపరచను ఉద్దేశించి. ఎవరిని? పౌలు అంటాడు. ఆయనని, దేవుని కుమారుడు తండ్రిని, అదృశ్య దేవుని స్వరూపముని ఎట్లా ప్రత్యక్షపరిచినాడో, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకం ఆరోహణమైన క్రీస్తును మనయందు బయలుపరచను అనుగ్రహించిన వాడై, తల్లి గర్భమున పడినది మొదలుకొని తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించి. ఎవరిని బయలుపరచాలంట? క్రీస్తును. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు సారూప్యము మీ యందు మరలా ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నదే. ఇట్స్ ఏ బర్త్ పెయిన్. ఏం వేదన అంట? ప్రసవ వేదన కలుగుతున్నదే. అందుకే పౌలు అంటాడు, ఇక నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డా, ఇకను జీవించున్నది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే ఏందో? ఆల్రెడీ చచ్చిన జీవితం. ఎందుకు అనంటే, క్రీస్తు ఏ రీతిగా సిలువ వేయబడ్డాడో మన పాపములు, దోషములు, అతిక్రమములు, మన పాత వ్యక్తి, గతకాలపు వ్యక్తి సిలువలో కొట్టబడ్డాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డా. సిలువ వేయబడ్డది ఎవరు? సౌలు. నేను చచ్చిపోయినా, ఇప్పుడు బ్రతికేది ఎవరు అనంటే సౌలు కాదు, పౌలు. ఈ పౌలులో ఎవరు అనంటే క్రీస్తు. ఇక నువ్వు జీవించున్నది నేను కాదు, నాలో క్రీస్తే. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కొక్కరు ఆయన మరణానుభవములోనికి బాప్తిస్మం. పాత జీవితం పాతి పెట్టబడ్డది నీళ్ళల్లో.
మళ్ళీ నీళ్ళలోంచి లేచినవా? సమాధిలో నుండి లేచిన, మృతులలో నుండి క్రీస్తును లేపిన వాని ఆత్మచేత నింపబడిన వాడవై పునరుద్ధాన శక్తితో లేచి నీళ్ళలోంచి బయటకు వస్తున్నావు. నూతన సృష్టిగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. బ్రతుకు చావు, చావు బ్రతుకుల మధ్యన పోరాటమే ఈ జీవితం. యాత్రికులం మనం, పరదేశులం మనం. మనిషి మీద మరణం ఏలుబడి చేసింది ఇప్పటి వరకు, మొదటి మనిషి మొదలుకొని క్రీస్తు వరకు. కానీ క్రీస్తు వచ్చి, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మరణపు ముల్లును విరిచి సమాధి గుండెను గెలిచి సజీవుడై లేచినాడు. హల్లెలూయా.